ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 140 కోట్ల మంది భారతీయులు ఒక శుభవార్త. అదేంటంటే ఇదిగో, దుర్మార్గులు, దుష్టులు, నీచులు, రక్త పిశాచులు మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడున్నారో పెహల్గాం దాడికి పాల్పడిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ చరిత్ర అంతా కూడా రా దగ్గరికి వచ్చేసింది. ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ కొండకోణంలో దాక్కున్నారు, ఏ ప్రదేశాల్లో వీళ్ళు ఉన్నారు, మొత్తం అంతా కూడా బయటపడింది. పెహల్గాం దాడులకు పాల్పడిన వారి స్థావరాన్ని కనిపెట్టేసిన భారత్. వీళ్ళు ఎక్కడ స్థావరం ఉన్నదో దాన్ని కనిపెట్టేశారు. దీనికోసమే ఆశగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు దొరుకుతారు వీళ్ళని. దొరికారు. కశ్మీర్ లోయలోని గుహల్లో ఒక ప్రత్యేక డెన్ ఉంది. ఆ డెన్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అది ఎక్కడ ఏంటన్నది క్లియర్గా పిక్చర్ కూడా రావడం జరిగింది. పిక్చర్ కూడా క్లియర్గా వచ్చింది. ఇక ఏ నిమిషంలోనైనా లేపేసే ఛాన్స్ అంటూ హెచ్చరిస్తున్నారు. ఎనీ టైం లేపేస్తారు. మరికొన్ని గంటల్లో ఈ న్యూస్ భారతదేశం అంతా కూడా వినిపించబోతుంది. అందరూ కూడా సంబరాలు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇలాంటి నరరూప రాక్షసులు ఎప్పుడు సస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎవరైతే అన్యాయంగా చనిపోయారో వాళ్ళ కుటుంబాలు కూడా కోరుకునేది ఒకటే, వాళ్ళకి సానుభూతులు అవసరం లేదు. ఎవరో ఎటువంటి సహాయాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు అంతం అవ్వాలి. కళ్ళ ముందే అతి కఠోరంగా నీచంగా చంపిన వాళ్ళు శవాలు మేము కళ్ళ చూడాలి అని చెప్పి అవి ప్రతింబోలుతున్నారు. ఆ విధంగానే ప్రతిరోజు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలు ఫలించినాయి కాబట్టి ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. కశ్మీర్ లోయలోనే ఎక్కడైతే పెహల్గాంలో దాడి జరిగిందో దానికి కొద్దివేటి దూరంలోనే ఇంటీరియర్ ప్లేస్లో ఒక గుహలో ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళతో పాటుగా మరికొంతమంది కీలక నాయకులు ఉన్నారని చెప్పి పక్కా ఇన్ఫర్మేషన్ చిక్కిందని. ఇక ఉగ్రమూకల ఆచూకీ చెప్తే 20 లక్షల రూపాయలని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. భారత్ భారీ ఆఫర్కు రెస్పాన్స్ కూడా వస్తుంది. ఒక పక్క డబ్బులనే అంశం కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికే చేటు అని చెప్పి కశ్మీర్ వాళ్ళు కూడా, అక్కడ పౌరులు కూడా వీళ్ళపై ప్రత్యేక డాగ కన్ను వేశారు. మన సైన్యమే కాదండి, ఇక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉగ్రవాద స్థావరాలపై ఎవరైతే ఈ స్థావరాలు ఎక్కడున్నాయో వాళ్ళు ఏ రకంగా వెళ్ళారన్నది రాకి పక్క ఎవిడెన్స్తో పాటుగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఒక కాశ్మీర్ పౌరుడు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక యువకుడు, ఇప్పుడు వరకు వస్తున్న సమాచారం, ఒక యువకుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏ రకంగా వెళ్ళారు, ఏం వెళ్ళారు, మరి ఇతన్ని కూడా బెదిరించినట్లుగా తెలుస్తుంది. అది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఏ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడున్నారు అన్నది పూర్తిగా సమాచారం అంతా కూడా అతను లీక్ చేసినట్లుగా. కశ్మీర్ పౌరుడు, యువకుడు, చాలా డేరింగ్గా. సో అతని పేరు బయటికి చెప్పే పరిస్థితి ఉండదు, తను ఎవరు అన్నది మాత్రం రివీల్ చెయ్యరు. కానీ ఇన్ఫర్మేషన్ పక్కాగా వచ్చేసింది. దీంతో ఏదైతే అతను రూట్ మ్యాప్ చెప్పాడో అదే రూట్లో ఒక పక్క సైన్యం తరుపుతుంది, మరో పక్క డ్రోన్లతోటి డాగ కన్ను వేసి మొత్తం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టేశారు. ఎక్కడైతే ఆ స్థావరం ఉన్నదో కాశ్మీర్ లోయలో దానికి సంబంధించిన 360 డిగ్రీస్ పూర్తి స్థాయిలో భారత సైన్యం అంతా కూడా కమ్ముకొస్తుంది. మరోపక్క డ్రోన్లతో నిఘా కెమెరాలన్నీ కూడా ఆ ప్రాంతం చుట్టూ చిరుతున్నాయి. లోపల వాళ్ళు బిక్కుమంటూ ఉన్నారు. బయటకు వచ్చారో పుచ్చ పగిలిపోద్ది, లోపల ఉన్నారో మిసైల్తో కొట్టేస్తారు, లేకపోతే బాంబు వేసి పడేస్తారు. అది మరికొన్ని గంటల్లోనే ఆ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశమే లేదు, ఆల్రెడీ చుట్టుముట్టేశారని. ఇక ఉగ్రమూకల శిక్షణ శిబిరంగా కూడా దీన్ని గుర్తించింది ఆర్మీ. అక్కడే శిక్షణ శిబిరంగా చేస్తున్నారు. వాళ్ళు సేఫ్ జోన్గా ఎన్నో ఏళ్ళు పెట్టి అక్కడ ఈ అసాంఘిక కార్యక్రమాలకి వాళ్ళు మ్యాప్ వేస్తున్నారు. స్కెచ్లు గీసుకుంటే ప్రాంతం ఇది, అక్కడే వాళ్ళని తర్ఫీదిస్తుంటారట. ఆ ప్రాంతం చిక్కింది. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ దట్టమైన చెట్లు ఉంటాయి, అసలు నిఘా వెళ్ళే డ్రోన్స్ కావనియండి, లేకపోతే వేరే నిఘా వ్యవస్థలు కావనియండి, ఇక్కడ అస్సలు తెలిసే ఛాన్స్ లేదు. పైనుంచి చూసినా సరే, హెలికాప్టర్లో వాటిల్లో చూసినా సరే కిందన ఏమున్నా కనిపించదు. ఎంత పెద్ద వస్తువులన్నా, ఎంత పెద్ద స్థావరాలున్నా కనిపించే ఛాన్స్ లేదు. సో దీంతో వాళ్ళ ఆటలు సాగినాయి.
ఇంతకాలం కూడా. సో ఇప్పుడు వాటిలన్నిటికీ కూడా చరమగీతం పడుతుంది. ఈసారి వాళ్ళ ఆటలు సాగవు. ఎందుకు సాగవు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రత్యక్షంగా చూసారో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పక్కా ఇన్ఫర్మేషన్ ఇది. వాళ్ళు ఏ రకంగా వెళ్ళారు, వాళ్ళకి యాక్టివిటీస్ ఏ రకంగా ఉంటున్నాయి అన్నది లీక్ చేసేసారు. బయట నుంచి డ్రోన్లతో వాటితో తీసే పరిస్థితి లేదు, అది ఎప్పటికీ కూడా కనిపించకపోను. కానీ అక్కడ వాళ్ళే వీళ్ళు దుర్మార్గాన్ని వాళ్ళు కూడా ఖండిస్తా మేము చచ్చిపోయినా పర్వాలేదు ఆ దుర్మార్గులను చంపండి అని చెప్పి ఒక యువకుడు ఇచ్చిన ఇన్ఫర్మేషను ఈరోజు సంచలనంగా మారబోతుంది. రాకి ఎక్కడున్నారో ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా చుట్టుముట్టడం జరిగింది. సో ఈసారి అక్కడికి డ్రోన్స్ తెచ్చి ఇప్పుడు చేస్తుంది. మొత్తం అంతా అడివంతా చిట్టాలంటే అవ్వదు. పర్టికులర్ ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని లోపలికి పంపించి ఆ వీడియోస్ అన్నీ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దీంతో ఉగ్రవాదుల్ని తరుముతున్న భారత సైనికులు ఉగ్రమూకల శిక్షణ శిబిరంగా గుర్తించిన ఆర్మీ బలగాల రాకను పసికెట్టి ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఎటు ఎస్కేప్ అవుతున్నారో ఆ ప్రాంతం మీద కూడా వీళ్ళు ఫోకస్ పెట్టారు. అటువైపు నుంచి వాళ్ళు వేరే ప్రాంతానికి తరలిపోకుండా ఉండేటట్లుగా నేను చెప్పినట్లుగా మొత్తం రౌండప్ చేశారు. అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో నుంచి ఎగ్జిట్ అవ్వాలని చూసినా అక్కడ వాళ్ళు పుచ్చు పగిలిపోయిందే. సో ఎటు వెళ్ళలేరు. వాళ్ళంతటా వాళ్ళన్నా పోవాలి, లేకపోతే వీళ్ళ చేతుల్లో అన్నా పోవాలి. కానీ ప్రాణాలతో పట్టుకుంటే వాళ్ళకి కఠిన శిక్షలు వెయ్యాలి. అది భారత సంస్కృతి. దానికోసం మాత్రమే ట్రై చేస్తున్నారు. లేపాలంటే పెద్ద కష్టమేం కాదని. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లు చేసేశారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా మోహరించేశారు. ఏ ప్రాంతం నుంచి కూడా చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే పసిగట్టే విధంగా మొత్తం సర్వం సిద్ధం చేసింది భద్రతా బలగాలు. ఇక మందు పాత్రలు ఉంటాయనే అనుమానంతో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు. ఆ ప్రాంతంలో మందు పాత్రలు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని కూడా బాంబు స్క్వాడ్లతోటి వాటిని నిర్వీర్యం చేసుకుంటా ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా డేంజర్. అది వాళ్ళు పెట్టిన బాంబులు వాళ్ళే పోయే అవకాశం కూడా ఉంది ఈ టెన్షన్లోని. సో అది జరిగినా జరగవచ్చు. కానీ భారత్కి ఎటువంటి నష్టం లేకుండా, భారత సైనికులకి ఎటువంటి నష్టం లేకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎక్కడైనా మందు పాత్రలు ఉంటాయేమో అని చెప్పి వాటిని చూసుకుని జాగ్రత్త వహిస్తూ భారత సైన్యం ముందుకు సాగుతుంది. ఇక డ్రోన్లు టెక్నాలజీతో ఈ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. డ్రోన్స్ వీటిలన్నిటితోటి ఎక్కడైనా బాంబర్స్ ఉన్నాయా వీటిలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఆ రూట్ని వెళ్తున్నది. అందుకని ఇంత ఆలస్యమైంది. ఇది తెలిసి అప్పుడే 48 గంటలు అయినట్లుగా తెలుస్తుంది. కానీ ఒకేసారి ఆ ప్రాంతంలోకి వెళ్ళామనుకోండి ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఒక్క ప్రాణం కూడా పోకుండా ఆ నలుగురు ఉగ్రవాదులతో పాటుగా ఎవరైతే ఆ ముఖ్య లీడర్స్ ఉన్నారో అందులో చాలామంది ఉన్నట్లుగా తెలుస్తున్నది. 15-20 మంది వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. వాళ్ళందరినీ కూడా తొదముట్టించే పనిలో ఆర్మీ అడుగులు వేసుకుంటూ వెళ్తున్నది. కానీ జాగ్రత్తగా స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి అయితే తప్పించుకుంటే పరిస్థితి లేదు. వేరే ప్రాంతానికి వెళ్ళినా అక్కడ రెడీగా ఉన్నారు, వేరే వైపు వెళ్దామన్నా అక్కడ రెడీగా ఉన్నారు. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ మొత్తం బ్లాక్ చేసి పడేశారు. కాస్త సమయం పడుతుంది. అది ఏ గంటలో ఉన్నా సరే తెలిసే అవకాశం ఉంటుంది. ఉక్కిరిబిక్కిరి టెన్షన్ పడుతున్నారని. ఇక జమ్మూ కాశ్మీర్ పోషియాన్లో ఎన్కౌంటరు, జంపాత్రి కెల్లర్ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో దిగ్బంధనం. కాల్పుల్లో ఇప్పటికే 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది సెపరేట్ ఉగ్రవాదులు, ఇదంతా ఒకే టీము. ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంటుంది, ఒక పార్ట్స్ లాగా. వీడి ప్లేస్ ఇది, వీళ్ళ ప్లేస్ ఇది, వీళ్ళ ప్లేస్ ఇది అని అందరూ ఒక దగ్గర ఉంటే ఒకవేళ అటాక్ జరిగిందనుకోండి ఆ రోజుతోటే ఆ దరిద్రం అంతా పోతుంది. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, చాలా తెలివిగా ఒకడు పోయినా ఒకడు ఉంటాడు కదా అని చెప్పి అక్కడ ఒకడిని అలా పెడుతుంటారు. సో ఇందులో భాగంగా 3 హతమయ్యారు, 2 ఉగ్రవాదులు ప్రాణాలతో పట్టుకున్నారు. సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఈ కీలకమైన అంశం వీళ్ళు 4 గురించి వస్తున్నదంటే వీళ్ళు దోస్తులు చిక్కారు. ఒక 3 పోయారు, ఇంకా వీళ్ళు 4 పోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దోస్తులు చిక్కారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్కడైతే ఇంతకుముందు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో అదే ఇన్ఫర్మేషను తనదైన స్టైల్లో వీళ్ళు అందుకుంటే మొత్తం కక్కేశారని. వాళ్ళిద్దరూ కూడా మొత్తం కక్కారు. ఏదైతే వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నదో అవును ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉన్నారు, ఆ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఇంకా అలాంటి అక్కడ ఏ స్థావరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మందు పాత్రలు కానీ బాంబ్స్ కానీ వీళ్ళు ఫిక్స్ చేశారు, అవన్నీ కూడా మొత్తం కక్కిస్తున్నారు. ప్రతిదీ కూడా మ్యాప్తో సహా రూట్తో సహా మొత్తం అంతా కూడా వాళ్ళిద్దరూ కక్కుతున్నారు. వీళ్ళు 4 పని ఇక కథం అయిపోయినట్టే. ఆర్మీ సెంటర్లో విచారణకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వీళ్ళకి వాయింపు అవుతున్నది. ఎవరైతే 2 దొరికారు వాళ్ళు. ఇంకా తప్పించుకున్న వారి కోసం కూడా తరుముతున్న పోలీసులు. వీళ్ళతో పాటుగా మరొక 3 తప్పించుకున్నారు. అంటే
మొత్తం వీళ్ళు బ్యాచ్ అంతా ముందుగా నేను ప్రస్తావించినట్లుగా సుమారు 15 నుంచి 20 మంది ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోయిన వాళ్ళు కాకుండా, వీళ్ళిద్దరూ దొరికిన వాళ్ళు కాకుండా, ఇంకొక ముగ్గురు తప్పించుకున్నారని, అంటే 8 మంది ఒక బ్యాచ్ కింద వీళ్ళు ఉన్నారు. ఇందులో ముగ్గురు చనిపోయారు, 2 దొరికారు, మరొక ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న వాళ్ళు కూడా ఈ సేఫ్ జోన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అది సేఫ్ జోన్ అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆ జోన్ని ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి కబ్జా చేశారని చెప్పి వీళ్ళకి తెలియదు, వాళ్ళు ముగ్గురికి. సో ఇప్పుడు దొరికిన వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా అటువైపు వెళ్ళారని. సో వీళ్ళు కూడా వెళ్ళి బోన్లో చిక్కుతున్నారు. బోన్లో చిక్కితే ఎలా ఉంటుందో ఆ రకంగానే వీళ్ళకి పని అవుతుంది. ఆ బోన్ ఏంటంటే చూపిస్తుంది. భారత బోన్లో చిక్కితే ఇంక అయిపోయినట్టే, ఇంకేం ఉండదు. వీళ్ళలాడతా గిలగిలలాడతా కొట్టుకు సావడమే. సో ఒక పక్క 15-20 మంది, వీళ్ళతో వీళ్ళు ముగ్గురు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ దోస్తులు. వాళ్ళని అంటే పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉగ్రమోకలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ డేంజరు నరరూప రాక్షసులు ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా భారత్ కబంధ హస్తాల్లోకి వచ్చేసింది. సో స్లోగా వెళ్ళి ఇంక ఒకటొకడిని కొట్టుకుంటే వెళ్ళిపోవడమే. దొరికినోడు బతుకుతాడు, దొరకనోడు ఆ రోజుతోటి వాడికి నూకలు చెల్లిపోతాయి. ఆ రకంగా పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఇది పాక్ ప్రభుత్వం కానీ లేకపోతే ఈ మునీర్ లాంటి వాడు కానీ ఎవ్వరూ ఇందులో మాట్లాడడానికి లేదు, ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడో కలుగులో ఉన్నవాడిని ఏదైతే అమెరికా పట్టుకుని అతన్ని అంతమొందించిందో, ఏదైతే సద్దాం హుస్సేన్ పట్టుకుని అంతమొందించిందో, ఆ రకంగానే ఉగ్రవాద మోకలు ఎక్కడున్నా ఒక్క తుపాకీ గుండుకు మాత్రమే పని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు. వాళ్ళు బరితెగిస్తున్నారు, వేరే రకంగా ఆలోచిస్తున్నారు అంటే అప్పుడు బాంబులు క్షిపణులు ఎంటర్ అవుతాయి. సో వదలడం మాత్రం జరగదు, కలలో కూడా జరగదు. మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి వార్త ప్రపంచం వినబోతుంది. నలుగురు ఉగ్రవాదులు కుక్క చావు చచ్చే విధంగా, సామాన్యమైన చావు కూడా కాదు, ఆ చావు చూస్తే ఎంత భయపడాలో మరొక ఉగ్రవాది తప్పు చేయడానికి. అలాంటి శిక్ష ఇవ్వడానికి ఆర్మీ అంతా కూడా దూసుకు వెళ్తున్నది, దానికి డైరెక్షన్ ఇస్తున్నది. ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ రకంగా వాళ్ళు ఉన్నారు, ఎటువైపు అడుగులు వేస్తున్నాయని డ్రోన్లన్నీ కూడా డాగ కన్నుతో తిరుగుతున్నది. నలుగురు కథం.